జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిత్యం ఆయన ప్రసంగాల్లో రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి చెప్తూ ఉంటారు. అలాగే అక్రమ వ్యాపారాలు చేసేవారి గురించి ఆయన చాలా ఖరాఖండిగా చెప్తూ ఉంటారు. అక్రమ వ్యాపారాలని ప్రోత్సహించవద్దని చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే గత ఏడాది అంటే జూన్, జూలై మాసంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాకినాడ నుంచి అక్రమ రేషన్ బియ్యం జరుగుతుంది, ఏదైతే అక్రమ వ్యాపారం జరుగుతుందో దీన్ని నిరోధించేందుకు పక్కా ప్రణాళికతో చేశారు. చాలా వరకు కాకినాడ నుంచి ఈ బియ్యం ఎక్స్పోర్ట్ అనేది నిలిచిపోయింది. అయితే తాజాగా ఈ వ్యవహారాన్ని మనం ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుందంటే 3-4 రోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గంలో ఒక సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్స్తో వెళ్తున్నటువంటి లారీ మాయమైంది. సుమారుగా 28 లక్షల రూపాయల విలువైనటువంటి సరుకు ఆ లారీలో ఉంది. ఆ లారీతో సహా సరుకు కూడా మాయమైంది. అంటే కాకినాడ రూరల్ ప్రాంతం నుంచి, రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాకలపూడి ప్రాంతం నుంచి ఆ ఫ్యాక్టరీ నుంచి, అంటే ఏదైతే ఆయిల్ పరిశ్రమ ఉందో ఆ ఆయిల్ పరిశ్రమ నుంచి సన్ఫ్లవర్ ప్యాకెట్స్ లోడ్ చేసుకున్నటువంటి ఒక లారీ ఓనర్ డ్రైవర్ వ్యక్తి, అతను పిఠాపురంకి చెందిన అతను నైట్ లోడ్ చేసుకుని వెళ్ళటం, అక్కడ తెల్లవారుజామున బయలుదేరదామనే ఉద్దేశంతో పిఠాపురంలో దాన్ని ఆ రోడ్డు పక్కన ఆప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే పొద్దున్న అతను తిరిగి తెల్లవారుజామున 4 గంటలకు వచ్చేసరికి లారీ మాయమైపోయింది. అయితే సాధారణ చోరీయే కదా, ఎందుకు దీని గురించి చర్చించుకోవాల్సి వస్తుంది అని మీరంతా భావించవచ్చు. కానీ ఈ చోరీ వెనుక ఉన్నది మాత్రం పక్కాగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, కొంతమంది చోటా నేతలు అనేది ప్రస్తుతం బయట వినిపిస్తున్నటువంటి మాట. దీనికి సుమారుగా 5 వ్యక్తులు ఉన్నట్టు దీన్ని గుర్తించారు. 4-5 రోజుల క్రితం జరిగింది చోరీ జరిగిన తర్వాత రోజు ఆ లారీ యజమాని ఎవరైనా పిఠాపురం పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆ లారీ ఎటు వెళ్ళింది, ఎవరు తీసుకువెళ్ళారు అనేది కొంత పోలీసులు గుర్తించిన తర్వాత కోతవేటు దూరం, అంటే దాదాపుగా 10-12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కత్తిపూడి ప్రాంతంలో ఆ లారీని గుర్తించారు. లారీని గుర్తించిన తర్వాత ఆ లారీలో అప్పటికే కొంత సరుకు దాన్ని డిశ్చార్జ్ చేశారు, అంటే దాని నుంచి అన్లోడ్ చేశారు. కొన్ని చిన్న చిన్న ట్రక్కులు ఉంటాయి కదా, ఐషర్ వ్యాన్ లాంటివి, చిన్న చిన్న పికప్ వ్యాన్ లాంటి వాటిల్లో కొంత సరుకు దాన్ని తీసుకెళ్ళి బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు అయితే చోరీ చేసినటువంటి వ్యక్తులు ప్రయత్నం చేశారు. మ్యాక్సిమం అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజీల ఆధారంగా పిఠాపురం పోలీసులు అయితే చాలా పక్కాగా కేసుని ఛేదించారు. ఎవరెవరైతే ఉన్నారో దీని వెనక ఎవరున్నారు అనేది పూర్తిగా ఛేదించారు. 5 వ్యక్తులు కాకినాడ రూరల్ మండలానికి సంబంధించిన వాళ్ళు, మరోవైపు పిఠాపురంకి చెందిన వాళ్ళని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ విషయం పిఠాపురం సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో జన సైనికులు చోరీకి పాల్పడ్డారు అనే వ్యవహారం బయటికి పొక్కితే తమ పార్టీ ప్రతిష్టకి, పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్కి దెబ్బ తగులుతుందనే ఉద్దేశంతో కొంతమంది నాయకులు అటు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, పోలీసుల మీద కొంత ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోండి, మీరు వాళ్ళని కోర్టుకి ప్రవేశపెట్టండి, రిమాండ్కి తరలించండి, ఏదైనా చేసుకోండి, కానీ ప్రెస్ మీట్ పెట్టి ఈ వివరాలు మీడియాకి వెల్లడించొద్దని ఒత్తిడి చేస్తున్నారు అనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి మాట. ఏదేమైనప్పటికీ ఒకసారి దొంగతనానికి పాల్పడిన తర్వాత వాళ్ళు పరుగు పోవడం అనేది ఖాయం. ఖచ్చితంగా వాళ్ళు మీ జనసేన పార్టీతో ఉన్నటువంటి కండువాలు వేసుకుని ఉన్న ఫోటోలు బయటికి రావడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే దీని మీద ప్రస్తుతం ఒత్తిడి చేస్తున్నటువంటి పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నటువంటి నాయకులు ఒకటి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి చేర్చుకుంటున్నటువంటి నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తారు, వాళ్ళ పూర్వపరాలు ఏంటి అనేది తెలుసుకోకుండా పార్టీలో జాయిన్ చేసుకోవడం, లేదా 4 ఓట్లు తీసుకొస్తారు, 10 ఓట్లు వేయిస్తారని తీసుకురావడం వల్ల ఇటువంటి ప్రయత్నాలు జరుగుతాయి, ఇటువంటి పొరపాట్లే జరుగుతూ ఉంటాయి. అయితే వీరి నేచర్ ఇదేనా, ఇంతకుముందు కూడా చోరీలకు పాల్పడేవారా, లేదా తాజాగా జరిగిందా, లేదంటే దీని వెనక ఏదన్నా ఉందా అనే వ్యవహారం పోలీసులు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి వివరించాల్సి ఉంటుంది. కానీ అలా వివరించకుండా ఉండాలని ఒత్తిడి అయితే చేస్తున్నట్టుగా కూడా బయట ప్రచారం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ వ్యవహారంలో మరి పోలీసులు అధికారుల ఉన్నతాధికారులు లేదంటే పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఒత్తిడితో దీన్ని పక్కదోవ పట్టిస్తారా, నిజంగా కేసు నమోదు చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి కోర్టులో ప్రవేశపెడతారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ వ్యవహారం అయితే 4-5 రోజులుగా అటు పిఠాపురం నియోజకవర్గంలోను, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి పోలీసులు దీని మీద ఎటువంటి రియాక్షన్ ఇస్తారనేది అందరూ తెలుసుకోవాలి, వేచి చూడాల్సి ఉంటుంది.